హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీక్వెల్ క్లాస్ డే 14 ఇన్ తెలుగు. ఈరోజు ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రైంట్ లో నాట్ నల్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి నల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయదు, అంటే నల్ వాల్యూస్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. ముందుగా ఇక్కడ ఎంప్లాయీ 1 అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. అందులో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి వచ్చేసి నాట్ నల్ అని తీసుకుంటున్నాం, అంటే నల్ వాల్యూస్ తీసుకోదు. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. తర్వాత sp_help emp1 ఎగ్జిక్యూట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీ ఐడి వచ్చేసి నల్లబుల్ నో ఉంది, అంటే నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు. ఇందులో ఫస్ట్ రికార్డ్ తీసుకుంటున్నాము, అన్ని కాలం వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాము. తర్వాత ఓన్లీ ఎంప్లాయీ నేమ్, సాలరీ మాత్రమే తీసుకుంటున్నాము. ఎంప్లాయీ ఐడి తీసుకోవట్లేదు, అప్పుడు ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంప్లాయీ ఐడి నాట్ నల్ తీసుకున్నాము, కంపల్సరీగా ఎంట్రీ చేయాలి. తర్వాత ఎంప్లాయీ ఐడి సాలరీ తీసుకుంటున్నాము, కానీ నేమ్ తీసుకోవట్లేదు, స్టిల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఎంప్లాయీ ఐడి మాత్రమే నాట్ నల్ తీసుకున్నాము. కావాలంటే సెలెక్ట్ క్వైరీ యూజ్ చేసి రికార్డ్స్ ని డిస్ప్లే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.